చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని జిల్లా పూర్వ చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావసంత సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఎదిరించి కొట్లాడిన చాకలి ఐలమ్మ ధీరత్వం మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి వర్ధంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేశారని ఆమె అన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండల్ గ్రామంలో మోరపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి మరి రజక పెద్ద మనుషులు, మా మహిళా తల్లులు, మోరపల్లి గ్రామస్తులు, ఇటు చలిగల్ గ్రామస్తులు, తాడిపల్లి గ్రామస్తులు అందరం కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని స్మరించుకునే విధంగా వారికి మరి ఘనమైన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఒక మహిళ అయినా కూడా మహిళా లోకానికి వారు స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు చేసినటువంటి పోరాటం మరి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి పోరాటం చేసిన పోరాట స్ఫూర్తి అసలు తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకం. ఆనాడు ఒక్క చిన్న విషయంలో చెప్పాలనంటే కౌలు దారిగా తను పండించిన పంటను మరి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అని చెప్పేసి తను పండించిన పంటను మరి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయగా మరి అడ్డగించి మరి ఆనాడు ఎవరు పండిస్తే వారికే సొంతం ఆ పంట భూమి అని చెప్పేసి మరి తెగువను చాటి చెప్పి ఈనాడు బానిస సంఖ్యల నుంచి నిజాంకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ మన తెలంగాణ బిడ్డ కావడం అదృష్టం. వారి యొక్క పోరాటమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మరి తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ మరి ప్రభుత్వంగా అధికారికంగా మరి చేయడం నిజంగా కూడా మాలాంటి మహిళలకు మరి అటువంటి పోరాటం చేసినటువంటి ఎప్పుడో పోరాటం చేసి మేము పుట్టక ముందు అటువంటి వారి గురించి తెలుసుకోవాలనే ఒక భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక తపనతోటి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించడం జరిగింది. మరి అదేవిధంగా బాంఛన్ కాల్ ముక్త అనే బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసినటువంటి స్ఫూర్తిదాయకంగా మరి చాకలి ఐలమ్మ గారు పిలవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మనందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి రజకులు అని అంటే చాకలి వాళ్ళంటే కేవలం బట్టల మురికిని వదిలించడమే కాదు, సమాజానికి పట్టినటువంటి మురికిని వదిలించడంలో చాకలి వాళ్ళు రజకులు ముందుండాలని చెప్పేసి బీసీలుగా వాళ్ళను గుర్తించి మరి వాళ్లకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, వాళ్ళకి ఎక్కడైతే బట్టలు ఉతుకుతారో అక్కడ కావచ్చు, వాళ్ళ చేతి కుల వృత్తులను ప్రోత్సహించినటువంటి గత ప్రభుత్వం మరి నీళ్లకు కానీ కరెంటుకు కానీ కొదువ లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం వీళ్ళను కూడా మరి బీసీ బంధు సాయంలో కూడా గుర్తించడం అనేది మరి కేసీఆర్ గారికి